Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి. ఇంత దుర్మార్గమైన వ్యాఖ్య ఎవరో చేశారు తెలుసా? మమతా బెనర్జీ కుడి భుజం, ఎడం భుజం, ఇంక సమస్తం ఆయన మహువా మైత్రా ఎంపీ, ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. ఆవిడ ఈ మధ్య మాట్లాడుతూ ఈ సంచలనమైన కామెంట్స్ చేశారు. అంటే టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద పబ్లిక్, లేకపోతే వాళ్ళ నరాల్లో పెరిగిపోయిన దేశ వ్యతిరేకత. కళ్ళేమన్నా ఆవిడ కళ్ళేమన్నా ఎవరైనా ఎత్తుకుపోయారా? దొంగలు ఎత్తుకుపోయారా? కాకులు ఎత్తుకుపోయినాయా? బార్డర్ మొత్తం బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య బార్డర్ కోసం జరుగుతున్న కృషి, ఇప్పటికే జాతీయం చేసిన రహదారుల వ్యవస్థ, ఇవన్నీ ఆవిడ నోటీసులో రాలేదా? సువేందు అధికారి ఎక్స్క్లూజివ్గా కంచె నిర్మాణం కోసం, పటిష్టమైన కంచె నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఆల్రెడీ బిగిన్ అయిన వర్క్. అండ్ మీ ప్రభుత్వం ఉండగా మీరేం పీకారు మహువా మైత్రా గారు? బీఎస్ఎఫ్ని 50 మీరు కిలోమీటర్లు దాటి యువతలకు రావడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది మీరా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమా? బీఎస్ఎఫ్కి ఎందుకు మీరు ఎంట్రీ ఇవ్వలేదు? బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు వస్తున్న మీ అప్పటి పోలీస్ యంత్రాంగం ఎందుకు కిమ్మిన్నాస్తిగా కూర్చుంది మహువా మైత్రా గారు? ఉత్తినే సంచలన వ్యాఖ్యలు చేసి అమిత్ షా తలనరికి టేబుల్ మీద పెట్టాలి. మరి అదే వ్యాఖ్యలు వాళ్ళు చేస్తే మీరు ఎక్కడుంటారు? బీజేపీ శ్రేణులు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి కేసు కూడా కడతారు. అండ్ ఆవిడ కన్సర్న్ ఏంటి? ఆవిడ ప్రధానంగా మాట్లాడు చొరబాట్లు ఆగటం లేదట. వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి లక్షల్లో వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? బార్డర్ దగ్గర 2-3 చెక్ పోస్టుల దగ్గర ఎలా వెళ్ళిపోయారు? వెళ్ళకపోతే ఎలా మనం ఎత్తి అవతల కుదేశాం? చూడలేదా? మనం ఇక్కడ లేమా? ఆ సమయంలో మనకి ఎక్కవా? మనకి బంగ్లాదేశ్ నుంచి అనుమతించిన ఈ టెర్రరిస్టులని మరి లాకులు ఎత్తి మరీ అనుమతించారు కదా మీరు. వాళ్ళందరూ మీ ఓటర్లుగా మారారని, వాళ్ళందరినీ ఇప్పుడు పంపించారని మీకు దుగ్ధ. ఖచ్చితంగా పంపిస్తారు. ఇదేం ధర్మసత్రం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. గుర్తుంచుకోండి మహువా మైత్రా గారు, సుప్రీంకోర్టు భారతదేశం ఏమీ ధర్మశాల కాదు. ఎవడు పడితే ఆడొస్తే ఆడికి అన్నం పెట్టి మేపి వాడికి సంక్షేమ పథకాలు ఇచ్చి మళ్ళీ వాడు చేసే ఉగ్రవాద కార్యకలాపాలని మౌనంగా భరిస్తూ ఉండటానికి వెనకటి భారతదేశం కాదు ఇది. నీకు ఆలోచన వస్తేనే నీ గోబ పగల కొడతాం, మా చెంప మీద చేయేసే లోపలే నీ గోబ పగల కొడతామని చెబుతున్న భారతదేశం. ఎక్కడున్నారు మహువా మైత్రా గారు మీరు? ఎన్నాళ్ళైంది? జరుగుతున్న డెవలప్మెంట్స్ ఈ మధ్యకాలంలో చూడలేదా? ఆగిపోయారా? ఫ్రీజ్ అయ్యారా? ఎక్కడైనా ఫ్రీజ్ అయ్యారా? ఫ్రీజ్ అయితే పరిస్థితి ఏంటి? ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఇంకా అదే భ్రాంతిలో ఉన్నట్టున్నారు. ఇంకా బంగ్లాదేశ్లో ఏది బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వానికి మీరు ఇంకా ముఖ్యమంత్రి, మీ నేత మమతా బెనర్జీ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిడికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మంచి సాపత్యం ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఉగ్రవాదుల్ని, అక్రమ సొరబాటుదారుల్ని లోపలికి పంపిస్తుంటే మీరు సరిహద్దుల దగ్గర నిలబడి మరీ జేజేలు కొడుతూ వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఈ 15 నెలల్లో సంవత్సరానికి 3-4 లక్షల మంది చొప్పున 1 కోటి మందిని మీరు ఇక్కడికి పిలిపించారు. వాళ్ళందరినీ పంపించేస్తున్నారు వెనక్కి. కొత్త వాళ్ళు రావటం కాదు. చొరబాట్ల గురించి మీరు చేసిన ఈ ప్రకటన కానీ, అమిత్ షా పట్ల మీరు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కానీ ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి జాతీయవాదం అక్కర్లేదు మీ దృష్టిలో. ఈ దేశానికి డీప్ స్టేట్ ఫండింగ్ ఇస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రూల్ చేయడం కోసం డీప్ స్టేట్ ఇచ్చే ఫండింగ్ మీద బ్యాంక్ అయిన మీ పార్టీ ముక్కలైపోయింది, చీలికలైపోయింది. మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియని పరిస్థితి. పేరుకి అలా క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ మీ ఆస్తులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. టీఎంసీకి చింత చచ్చినా పులుపు చావలేదని మీరు కేంద్ర హోంమంత్రి మీద మాట్లాడారు. ఇది చాలా సీరియస్ విషయం. మీ దగ్గర ఏంటి ఆయన తల నరికి టేబుల్ మీద పెట్టాలా? ఎవరమ్మా నరికేది? మీరేమన్నా పంపిస్తున్నారా? అంటే మీ దగ్గర ఇంకా మిగిలిన అవశేషాలు ఏమైనా ఉన్నాయా? బంగ్లాదేశ్ పారిపోంగా మిగిలిన వాళ్ళు కలుగుల్లో దాక్కున్న ఎలుకలు, దొంగలు ఏమన్నా వచ్చి మీకు సపోర్ట్ ఇచ్చారా? మహువా మైత్రా గారు, టీఎంసీ కనుక ఈ టాస్క్ టేకప్ చేస్తే మేమే అమిత్ షా తల నరికి తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతామని మీకు ఎవరైనా చెప్పారా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిబేటబులే. నోరుంది కదా, ఏది పడితే అది మాట్లాడేద్దాం. ఆయన కేంద్ర హోంమంత్రి. ఈ దేశ ఆంతరంగిక భద్రత గురించి ఆయనకి తెలిసిన విషయాలు మీకు తెలుసా? ఆయన పరివారానికి తెలిసిన విషయాలు మీకు తెలుసా? ఎలా ఎదుర్కోవాలి ఈ టెర్రరిజాన్ని అనే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు అమలు చేస్తూ వస్తున్న
అంశాలు కానీ మొన్నటికి మొన్న 200 మంది టెర్రరిస్టులని టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరు? పాకిస్తాన్ నుంచి ఒక నెట్వర్క్ పంపించింది, షాబాజ్ నెట్వర్క్ అని చెప్పేసి. వాళ్ళు పంపిస్తే అక్రాస్ ది కంట్రీ 14 రాష్ట్రాల్లో మొత్తం 200 మందిని అరెస్ట్ చేశారు. భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేయటం, ముందుగా సివిలియన్ ఏరియాస్ లైక్ మనం కనుక చూస్తే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వాటిని టార్గెట్ చేయటం, పోలీసు రక్షణ వ్యవస్థలు, హాస్పిటల్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ని టార్గెట్ చేయటం, ఈ తరహా దాడులు చేయటం ద్వారా అల్లకల్లం సృష్టించడానికి 200 మందిని ఎస్బిఎన్ నెట్వర్క్ పంపించింది, షాబాజ్ నెట్వర్క్ పంపిస్తే మీ కళ్ళు ఏమైపోయినాయమ్మా మహువా మైత్రా గారు? నిన్నటికి నిన్న పాకిస్తానీ క్లరిక్ ఆయన ఏమంటాడు, నజీర్ అద్మీ 10,000 మంది టెర్రరిస్టులని ఈయన పంపించేశాడు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందరే. ఎవరు? ఎల్ఈటి చీఫ్ హఫీజ్ సయీద్. మీకు దమ్ముందా వీళ్ళని నిలదీసి గల్లా పట్టుకొని అడగగలరా? అరే హఫీజ్ సయీద్ అనే మాట మీ నోటి నుంచి వస్తుందా? చొరబాట్లను ఆపుతుంటే చొరబాట్లు జరుగుతున్నాయని మాట్లాడతారా? ఆ బార్డర్ జిల్లాలు 5-6 జిల్లాల్లో ఎంత అశాంతి నెలకొని ఉండేది. అందాకెందుకమ్మా, మీరు వెళ్ళండి సిలిగురి వెళ్ళి నుంచొని మాట్లాడండి, మీకు ఎంత మద్దతు వస్తుంది. మీకు అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన దేశ వ్యతిరేక శక్తులు ఏమి అల్లకల్లోను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అవతల పక్క కూతవేటు దూరంలో ఉన్న బంగ్లాదేశ్లో నిర్మితం అవుతున్న ఒక ఎయిర్పోర్ట్కి చైనా అందించిన సహకారం మీకు గుర్తురాలేదా? పాకిస్తాన్ దాన్ని కడుతున్న విషయం మీకు, కాంట్రాక్టర్గా మారిన విషయం మీకు తెలీదా? అండ్ అదే ప్రాంతంలో కింద భూగర్భంలో టెర్రరిస్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మొత్తం టెర్రరిస్ట్ నాయకులందరూ వెళ్ళారు అక్కడికి. మీరు చెప్పిన హఫీజ్ సయీద్, మసూద్ అజర్ అండ్ ఇండియన్ హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు అండ్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ వాళ్ళు, ఇది కూడా మీ లష్కర్-ఏ తోయబా వికృత సృష్టి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన తర్వాత, కీలక నిందితుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్లాట్ బట్టబయలు కాలేదా? ఒక యూనివర్సిటీని అడ్డగా మార్చుకున్న వాళ్ళ దుర్మార్గం మీ కళ్ళకి రాలేదా? ఇవాళ అమిత్ షా గారు ఆయన కనుక ఈ చొరబాట్లను ఆపకపోతే ఆయన తల తీసేసి టేబుల్ మీద పెడతారా? ఎవరి తల తీసేసి ఎవరి టేబుల్ మీద ఎవరు పెడతారనేది కాలమే నిర్ణయిస్తుంది. ఆల్రెడీ నిర్ణయించింది. ఇంకా మరింత క్లారిటీ కావాలంటే కొంతకాలం ఆగండి మహువా మైత్రా గారు. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.